మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. ఏంటి బాబాయ్, నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదురా? నాకు కూడా నిద్ర పట్టడం లేదు బాబాయ్, అందుకే ఇలా ఫ్యామిలీతో గడుపుతున్నాను. రైల్వే స్టేషన్ బాబాయ్, ఇదెక్కడ బెంచ్, అదిగో అలేఖ్య, పక్కన బ్యాగ్లో బాబు, ఇటు పక్కన నేను, ముగ్గురం కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టు, ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఊహించి వేశాను బాబాయ్. నా కొడుకుని అలేఖ్య ఎప్పుడు ఏం చేస్తుందోననే టెన్షన్ నుంచి బయటపడటానికి ఇదిగో ఇలా వేస్తున్నాను బాబాయ్. సాధారణంగా ఒక ఖైదీకి ఎప్పుడు నిద్ర పట్టదు బాబాయ్, తనకు ఉరిశిక్ష పడి తెల్లవారితే ఉరి తీసేస్తారని తెలిసినప్పుడు, అవునా? కానీ నాకే ఉరిశిక్ష పడి తెల్లవారితే ఉరి తీస్తారని తెలిసినా నేను ప్రశాంతంగా నిద్రపోతాను బాబాయ్. కానీ నాకు ఉరిశిక్ష కంటే పెద్ద బాధ నా పీక చుట్టుకుంది బాబాయ్. అలేఖ్య నా కొడుకుని ఏం చేస్తుందోనని నిద్ర పట్టదు, గుండె మండిపోతుంది. కనీసం నా కొడుకుని నేను చూడకుండానే ఏమైపోతానోనని భయం. నా భార్యమణి ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటుందోనని టెన్షన్. రేయ్ రారా.
ఎక్కడికి బాబాయ్? రారా చెప్తాను. ఇక్కడ మీరిద్దరూ లేరు, అంతే. వెళ్ళిపోండి. ఓకే సార్. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి నీ కొడుకుని కాపాడుకో. ఏంటి బాబాయ్ ఇది? నీకేం పర్లేదురా, నువ్వు నిర్దోషివి. నువ్వు అన్యాయంగా జైల్లో ఉన్నావు. న్యాయం కోసం పోరాడుతున్న నీ మాటని చల్లనివ్వటం లేదు. అవతల నీ కొడుకు ఏమైపోతాడోనని భయం. ఈ టైంలో నీకు ఇదే కరెక్టరా? బాబాయ్, ఇది నీకు చాలా రిస్క్ బాబాయ్. ఏంట్రా రిస్క్? 10 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని మన న్యాయస్థానం చెబుతుంది. మా అందరికీ నువ్వు నిర్దోషమని తెలిసినా మేమేమీ చేయలేకపోతున్నాము. కనీసం ఇలాగైనా చేయనివ్వు. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి నీ కొడుకును కాపాడుకో. బాబాయ్, ఇది కరెక్ట్ కాదు బాబాయ్. నువ్వు నోరు మూసుకోరా. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మాకు బాగా తెలుసు. వెళ్ళు. తెల్లారకుండా మళ్ళీ వచ్చేయి. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. నేను ఇలాంటి పని చేయలేను బాబాయ్. న్యాయస్థానానికి తీసుకెళ్తున్నామని చెప్పి జడ్జి గారి కంటే ముందే పోలీసులే నీ జీవితానికి అంతిమ తీర్పు ఇవ్వచ్చా? నిన్ను అన్యాయంగా ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నించవచ్చా? చెప్పరా, చెప్పు. బాబాయ్, వాళ్ళు ఇలాంటి పనులు చేస్తే తప్పు లేదు, కానీ నువ్వు చేస్తే తప్ప? వెళ్ళరా, వెళ్ళు. నీ కొడుకును కాపాడుకో. నీ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపు. ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. వెళ్ళరా, వెళ్ళు. నీ భార్య లాంటి భార్యని నేనెక్కడా చూడలేదు. గ్యారెంటీగా నీ కొడుకుని ఏదో చేసే ఉంటుంది. నీ కొడుకు నీకు శాశ్వతంగా దూరం కాకముందే నువ్వు కళ్ళు తెరవరా. నా మాట విని వెళ్ళరా. నా కొడుకు గుర్తొచ్చి నాకు నిద్ర పట్టకపోతే, నీకు నేను గుర్తొచ్చి నిద్ర పట్టక నా దగ్గరకు వచ్చావు. అప్పుడే అనుకున్నాను బాబాయ్, నువ్వేదో నిర్ణయానికి వచ్చి నా దగ్గరికి వచ్చావని. నా మీద నీకింత అభిమానం ఉన్నందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్. కానీ నేను ఈ పని చేయలేను బాబాయ్. నాది అలాంటి మెంటాలిటీ కాదు. చూడు సూర్య, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటావురా? నా మాట వినరా.
హలో. సిద్ధు, అలీకి కనిపించిందా? లేదు అంకుల్. అలీకి గారి కోసమే నేను అనూష గారు వెతుకుతున్నాం. ఇంకా అలీకి గారు కనిపించలేదు. కానీ అలీకి గారి కారు కనిపించింది. బ్రేక్ డౌన్ అవటం వల్ల ఆగిపోయింది. అలీకి గారు ఆ కారుని అక్కడే వదిలేసి బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మీరెక్కడున్నారు సిద్ధు? మేము కూడా వస్తాం. వద్దంకుల్, మీరు రెస్ట్ తీసుకోండి. మేము వెతుకుతున్నాం కదా. లేదు సిద్ధు, మాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేము వస్తాం. ఇప్పుడే బయలుదేరుతాం. రండి. ఏంటి సిద్ధు గారు? వాళ్ళు వస్తున్నారండి. అయ్యో, వద్దని వాళ్ళకి చెప్పకపోయారా? చెప్పినా వాళ్ళు వినలేదు. వాళ్ళ టెన్షన్ వాళ్ళది. చా, అలేకి అర్ధరాత్రి వేళ అందరినీ ఇబ్బంది పెడుతుంది. పిచ్చిది. ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఏదైనా నాకు ఫోన్ చేసి చెప్పేది. ఈ మధ్య నాకు ఫోనే చేయలేదు. ప్లీజ్ అనూష్ గారు, మీరు ఊరికే పదే పదే అప్సెట్ అవుతున్నారు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఐశ్వర్య, ఐశ్వర్య, మేడం గారేరి? మేడం గారు వంట చేస్తున్నారు సార్. వంట చేస్తుందా? ఈ టైంలో వంట చేయటం ఏంటి? తెలీదు సార్. సరే సరే, ఇది లోపల పెట్టు. ఐశ్వర్య, ఏంటి ఐశ్వర్య, అర్ధరాత్రి పూట ఈ కుకింగ్ ఏంటి? ఏం లేదు బావా, నేననుకున్నది అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు నాకు నేనే ఏదో ఒకటి చేసి ఎవరికైనా పెట్టాలనిపిస్తుంది బావా. అది మిట్ట మధ్యాహ్నమైనా, రాత్రైనా, అర్ధరాత్రైనా సరే. ఏంటి ఐశ్వర్య, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. చెప్తాను, పద బావా. కూర్చో బావా. బావా, ఇది నీకోసం స్పెషల్గా చేశాను. నువ్వు ఆనందంగా ఉన్నావో బాధగా ఉన్నావో నాకు అసలు అర్థం కావట్లేదు ఐశ్వర్య. అసలు ఇంత అర్ధరాత్రి పూట ఈ మిడ్ నైట్ చికెన్ ఏంటి ఐశ్వర్య? ఏంటి విశేషం? నేను తప్పు చేశాను అన్నవాళ్లంతా ఇప్పుడు తప్పు చేస్తున్నారు బావా. నా లెక్క ప్రకారం నేననుకున్నదే జరుగుతూ ఉంటుంది. ఏంటి బావా, తిండం లేదు? నా డిన్నర్ ఆల్రెడీ ఫినిష్ అయింది ఐశ్వర్య. ఇప్పుడు నేనేం తిన్ను.
లైట్గా వైన్ తీసుకుంటాను, యు క్యారీ ఆన్. అసలు ఇంతకీ విషయం ఏంటి ఐశ్వర్య? నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఏం జరుగుతుంది? చూస్తూ ఉండు బావా, నీకే తెలుస్తుంది. నా లెక్క ప్రకారం ఒక తల్లి ఒక బిడ్డకి అన్యాయం చేస్తుంది. ఈ ఐశ్వర్య అందరి మెంటాలిటీని బాగా స్టడీ చేసింది. ఎవరు ఏ క్షణాన ఏం చేస్తారో అన్నీ ఈ ఐశ్వర్యకి తెలుసు. ఇప్పుడు కథలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది బావా. ఏంటి సిద్ధు, కారికడాపా?